టీమిండియాలో త్వరలో భారీ మార్పులు జరుగుతాయా? టీ20 టీంలో కెప్టెన్ను మార్చేస్తారా? మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్పై వెయిట్ పడుతుందా? లాంగ్ టర్మ్ కెప్టెన్ను తీసుకురావాలని సెలెక్టర్లు ప్లాన్ చేస్తున్నారా? మరి సూర్యకుమార్ ప్లేస్లో టీ20 టీంను లీడ్ చేసేదెవరు? భారత టీ20 క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నారా? ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను తప్పిస్తారా? ఇప్పుడు స్పోర్ట్స్ వరల్డ్లో ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. బీసీసీఐ నుంచి వచ్చిన లీకులు ఈ డిబేట్ను ఇంట్రెస్టింగ్గా మార్చేశాయి. త్వరలోనే జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ల నుంచి టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్ వస్తాడనే టాక్ నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్ కొట్టి 3 నెలలు కూడా కాలేదు. ఆ కప్ అందించిన సూర్యకుమార్ ప్లేస్లో కొత్త కెప్టెన్ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. వచ్చే 2 టీ20 వరల్డ్ కప్లను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు లాంగ్ టర్మ్ కెప్టెన్ కోసం చూస్తున్నారు. సూర్యకుమార్ వరల్డ్ కప్ సాధించినా కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ తరఫున పెద్దగా రాణించలేదు. దానికి తోడు వయసు పెరగడం కూడా అతడిపై కెప్టెన్సీ వేటు పడేందుకు కారణమవుతోంది. టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే శ్రేయస్ అయ్యర్ వైపే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా శ్రేయస్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ అందించడంతో పాటు ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. పరిస్థితులకు తగ్గట్లు స్పీడ్గా బ్యాటింగ్ చేసే సత్తా ఉండడం శ్రేయస్కు ప్లస్ అవుతోంది. టీమిండియాలో భారీ మార్పులు చేయాలంటే సెలెక్టర్లతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ కూడా చాలా అవసరం. గతంలో అజిత్ అగార్కర్, గంభీర్ మధ్య టీమ్ సెలక్షన్ స్ట్రాటజీల విషయంలో కొన్ని విభేదాలు ఉన్నట్లు బయట టాక్ నడిచింది. కోచ్ గంభీర్ చాయిస్ శ్రేయస్ అవుతాడా, లేక అతడి మైండ్లో వేరే ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే సెలెక్టర్లు దానికి ఒప్పుకుంటారా అనే అంశాలపైనే ఇప్పుడు హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ల నాటికి ఈ కెప్టెన్సీ విషయంలో ఒక అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.